ఐపీఎల్ 2025 62వ మ్యాచ్లో సీఎస్కే మరియు ఆర్ఆర్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే పూర్తిగా ప్లే ఆఫ్ రేస్ బయట జరుగుతుంది. అంటే ఈ మ్యాచ్ ఎవరు గెలిచినా సరే లేదా ఎవరు ఓడిపోయినా సరే టాప్ 4 మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో గెలిచిన టీం ఆ 10th ప్లేస్ నుండి ఎస్కేప్ అవ్వచ్చు. అంటే ప్రజెంట్ రెండు టీంలు చూసుకుంటే ఆర్ఆర్ 9th ఉంది అండ్ సీఎస్కే 10th ఉంది. దీంతో ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు 9th ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. మేలు ఇప్పటివరకు సీఎస్కే టీం ఎప్పుడు కూడా ఐపీఎల్లో 10th ప్లేస్లో ఫినిష్ చేయలేదు. దీంతో వాళ్ళు ఎలాగైనా సరే ఆ బాటమ్ ప్లేస్ని అవాయిడ్ చేయాలని చూస్తారు. అండ్ ఆల్సో ఆర్ఆర్ టీం చూసుకున్న వాళ్ళు కూడా 10th ప్లేస్లో ఫినిష్ చేయాలని కోరుకోరు. సో సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ అనేది 10th ప్లేస్ నుండి తప్పించుకోవడానికి ఆడే మ్యాచ్. ఇక రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే చాలా వరకు క్లోజ్గా ఉన్నాయి. మొత్తం 30 మ్యాచ్లు ఆడితే సీఎస్కే టీం 16 మ్యాచ్లో గెలిచింది. వేరే రాజస్థాన్ టీం చూసుకుంటే 14 మ్యాచ్లో గెలిచారు. అయితే రెండు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్ల్లో మాత్రం ఆర్ఆర్ టీం ద డామినేషన్. వాళ్ళు ఏకంగా 4 మ్యాచ్లు గెలిచారు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ 2020 నుండి చూసుకుంటే రెండు జట్ల మధ్య 9 మ్యాచ్లు జరిగాయి. అండ్ 9 మ్యాచ్లో రాజస్థాన్ టీం 7 మ్యాచ్లో గెలిస్తే సీఎస్కే టీం 2 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. సో రెండు జట్ల మధ్య రీసెంట్ ఫామ్ అయితే పూర్తిగా రాజస్థాన్ టీంకి అనుకూలంగా ఉంది. ఈవెన్ ఈ ఏడాది రెండు జట్ల మధ్య ఆల్రెడీ ఒక మ్యాచ్ చూసాం అండ్ ఆ మ్యాచ్లో రాజస్థాన్ టీం గెలిచింది. సో ప్రజెంట్ రెండు జట్ల ఫామ్ పూర్గానే ఉన్నప్పటికీ రీసెంట్ రికార్డ్ చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ టీంకి అడ్వాంటేజ్గా ఉంది. అయితే ఈ మ్యాచ్ని యాక్చువల్గా చెన్నై చెపాక్ స్టేడియంలో ఆడాలి. బట్ సస్పెన్షన్ ద్వారా చూసుకుంటే ఈ మ్యాచ్ను ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకి రీస్కెడ్యూల్ చేశారు. సో దీంతో చెన్నై హోమ్ గ్రౌండ్ కాస్త న్యూట్రల్ వెన్యూగా మారిపోయింది. అంటే రెండు జట్లు ఇప్పుడు ఒక న్యూట్రల్ వెన్యూలో మ్యాచ్ ఆడుతున్నాయి. అండ్ అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఆల్రెడీ ఆడచ్చు చూసాం. చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో డీసీ మరియు జీడీ జట్ల మధ్య కూడా 200+ స్కోర్స్ అయితే చూసాం. సో మరోసారి అయితే ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఈ పిచ్ మీద అయితే స్పిన్నర్స్కి ఖచ్చితంగా ఎంతో కానీ తెలిపి ఉంటుంది. మెయిన్లీ మ్యాచ్ కోసం కనుక యూజ్డ్ వికెట్ ఆడితే మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే పిచ్ మరింత స్లోగా మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో 200 స్కోర్ ఒక పార్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 94 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. ఇటు 94 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 45 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 48 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 168 రన్స్గా ఉంది. సో లాస్ట్ మ్యాచ్ ముందు వరకు చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. బట్ గత మ్యాచ్లో మాత్రం గుజరాత్ టీం దాన్ని కంప్లీట్లీ మార్చేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేసి గెలిచారు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ మేబీ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపొచ్చు. బట్ రాజస్థాన్ టీం చూసుకుంటే ప్రజెంట్ అంత మంచి ఫామ్లో లేదు. మెయిన్లీ ఆడది వాళ్ళు చేసినప్పుడు 8 మ్యాచ్లు ఓడిపోయారు. దీంతో వాళ్ళైతే ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. బట్ సీఎస్కే టీం చూసుకుంటే మాత్రం మోస్ట్లీ చేసింగ్ని ప్రిఫర్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్లో రెండు జట్ల యొక్క రికార్డ్ చూసుకుంటే న్యూట్రల్ వెన్యూ కాబట్టి ప్రీవియస్గా ఎప్పుడూ తెలపలేదు. బట్ ఓవరాల్గా మాత్రం రాజస్థాన్ టీంకి గ్రౌండ్లో అస్సలు మంచి రికార్డ్ లేదు. 13 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. వేరే సీఎస్కే టీం ఈ గ్రౌండ్లో 11 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచారు. విచ్ మీన్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ టీం కంటే సీఎస్కే టీంకి బెటర్ రికార్డ్ కనిపిస్తుంది. మళ్ళీ సీఎస్కే స్పిన్నర్స్ ఈ పిచ్ని బాగా యూజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఎనివే మనమైతే స్ట్రగుల్ అవుతున్న రెండు జట్ల మధ్య ఒక మంచి క్లోజ్ కాంటెస్ట్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే సీఎస్కే టీం ఈ ఏడాది అంత మంచి ఫామ్లో లేదు. బట్ వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో చూసాం కేకేఆర్ టీంని డిఫీట్ చేశారు. అది కూడా 180+ టార్గెట్ను చేసి. సో దీంతో విక్టరీ అయితే ఖచ్చితంగా సీఎస్కే టీంకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మెయిన్లీ మ్యాచ్లోకి మంచి జోష్తో బరిలోకి దిగుతారు. బట్ ఎనివే ఆ టీంకి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ఓపెనర్కి ఆయుష్ మాత్రం అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ మరో ఓపెనర్ ఫెయిల్ అవుతున్నాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ డివాన్ కాన్వే ఆడించారు. బట్ అతను కూడా ఫెయిల్ అయ్యాడు. అయితే కొత్తగా టీంలోకి వచ్చిన కుర్రాలు మాత్రం బాగా ఆడుతున్నారు. ఆయుష్ మాత్రతో పాటు రూల్ పటేల్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక 5 ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ డెవాల్ బ్రేవిస్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ జడేజా నెంబర్ 4 ఆడటం స్టార్ట్ చేసిన దగ్గర నుండి అతని కన్సిస్టెన్సీ కూడా పెరిగింది. సో యంగ్స్టర్స్ వచ్చిన తర్వాత సీఎస్కే బ్యాటింగ్ మెల్లగా గాడిన పడింది. బట్ బౌలింగ్ చూసుకుంటే మాత్రం ఇంకా ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. మెయిన్ వాళ్ళ పేసర్స్ కన్సిస్టెంట్గా రాణించలేకపోతున్నారు. స్పిన్నర్స్ కొంతవరకు బాగానే వేస్తున్నప్పటికీ పేస్ బౌలర్స్ మాత్రం రన్స్ లీక్ చేస్తున్నారు. సో ఇంటి మ్యాచ్లో సీఎస్కే టీం తమ పేస్ బౌలింగ్లో మార్పులు చేస్తే బెటర్. మెయిన్లీ మతీషా పతిరానాని పక్కన పెట్టి అతని ప్లేస్లో నాథన్ ఎల్లిస్ని తీసుకొస్తే బాగుంటుంది. అలాగే బ్యాటింగ్ విషయంలో కూడా డివాన్ కాన్వేని కూర్చోబెట్టి మేబీ రచిన్ రవీంద్రకు ఛాన్స్ ఇవ్వచ్చు. సో సీఎస్కే టీం అయితే ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ లెవెల్లో చేస్తే ఈ 2 మార్కులు చేస్తుంది. అదర్వైజ్ సేమ్ విన్నింగ్ కాంబినేషన్ వచ్చినా సరే మనమైతే పెద్దగా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక రాజస్థాన్ టీం విషయానికి వస్తే వీళ్ళు యాక్చువల్లీ బాగానే ఆడుతున్నారు. బట్ లాస్ట్లో మ్యాచ్లు ఫినిష్ చేయలేక చాలా మ్యాచ్లు పోగొట్టుకున్నారు. సో రాజస్థాన్ బ్యాటింగ్లో అయితే ఓపెనర్స్ ఇద్దరు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ జైస్వాల్ ఏడాది 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అండ్ వైభవ్ సూర్యవంశీ చూసుకుని చాలా మంచి అటాకింగ్ స్టార్ట్స్ అయితే ఇస్తున్నాడు. బట్ రాజస్థాన్ టీంకు అతిపెద్ద ప్రాబ్లం మిడిల్ ఆర్డర్. వాళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడలేకపోతున్నారు. మెయిన్లీ రియాన్ పరాగ్ మరియు షమ్రన్ ఎట్మర్ ఇద్దరు కూడా చాలా దారుణమైన ఫామ్లో ఉన్నారు. అలాగే ధృవజరాలు చూసుకుని ఏడాది 2 50s మాత్రమే కొట్టాడు. సో ఆర్ఆర్ టీంకి అయితే పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వస్తుంది. బట్ తర్వాత మాత్రం గేమ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. మెయిన్లీ చివరిలో గేమ్ని సరిగ్గా ఫినిష్ చేయలేక చాలా మ్యాచ్లు ఓడిపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ టీంకి వెళ్ళాలంటే దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కోసం వీలైతే వాళ్ళు డౌన్ దగ్గర ఒక మార్పు చేస్తే బెటర్. హెక్మైన్ పక్కన పెట్టి వాళ్ళ దగ్గర లుయాన్ ప్రిటోరియస్ ఉన్నాడు, అతను తీసుకొస్తే బాగుంటుంది. అలాగే బౌలింగ్లో చూసుకున్నా సరే ఆర్ఆర్ బౌలర్స్ అంత చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. మెయిల్ అయిన ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. అలాగే కలెక్టివ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. సో ఒక మ్యాచ్లో అసరంగా బాగా వేస్తాడు, ఇంకో మ్యాచ్లో తుషార్ దేశపాండే బాగా వేస్తాడు. కానీ వాళ్ళు బాగా వేసినప్పుడు మిగతా బౌలర్స్ బాగా వేరు, అండ్ వాళ్ళు బాగా వెళ్ళినప్పుడు మిగతా బౌలర్స్ బాగా వేస్తారు.
యాక్చువల్గా రాజస్థాన్ బౌలింగ్ హాట్ అండ్ కోల్గా ఉంది. అందరూ కూడా కలెక్టివ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. మెయిన్లీ ఫజలక్ పరీక్ లాంటి బౌలర్ ఈ సీజన్లో ఒక వికెట్ కూడా తీయలేకపోయాడంట. సో దీంతో ఈ మ్యాచ్లో రాజస్థాన్ టీం అతను కూడా పక్కన పెడితే బెటర్. వాళ్ళ దగ్గర ఆండ్రే పర్కర్ లాంటి ఫారెన్ ప్లేయర్ ఉన్నాడు. దీన్ని అతను ఆడించుకోవాలి. అలాగే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో టూ మెనీ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ వెళ్ళారు. దీంతో ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కోసం మధ్వాల్ ప్లేస్లో కుమార్ కార్తికేయన్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మ్యాచ్ కోసం అయితే రాజస్థాన్ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్లో 3 మార్పులు జరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే అంత ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే 2 జట్లలో కూడా చాలా వరకు కొత్త ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఎనివే సీఎస్కే టీం నాథన్ ఎలిస్ని తీసుకొస్తే అతనికి మరి సంజు శాంసన్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అతను శాంసన్ 2 టైమ్స్ అవుట్ చేశాడు. అలాగే పవర్ప్లే ఆర్ఆర్ ఓపెనర్స్కి మరి సీఎస్కే యంగ్ ఫాస్ట్ బౌలర్స్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఇనివే నాకైతే ఈ మ్యాచ్లో సీఎస్కే టీంకి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ ఆర్ఆర్ టీం స్ట్రెంత్ ఒకటే కనిపిస్తుంది. వాళ్ళ ఓపెనర్స్ మంచిగా ఆడుతున్నారు. దీంతో సీఎస్కే టీం దాన్ని టార్గెట్ చేసి వాళ్ళని తొందరగా అవుట్ చేస్తే ఈజీగా ఆర్ఆర్ టీం ఓడించవచ్చు. సో చూడాలి మరి ఆర్ఆర్ టీం ఈ సీజన్లో తమ లాస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చి ఘనంగా ఫినిష్ చేస్తారా లేదా సీఎస్కే టీం ఓడిపోయి లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతారనేది.